ఈ వీడియో చూసే ముందు మిగతా పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. నేను నీ కన్న తల్లిని కాను అన్న మాటతో హరిత శంకర్లకు షాక్ కొట్టినట్టయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని వసుధ వైపు తిరిగారు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నా తల్లివి కాకపోవడమేమిటి అని నీరు నిండిన కళ్ళతో వసుధను హత్తుకొని ఏడవసాగింది హరిత. ఊరుకో తల్లి, ఇదే నిజం. నేను నీ కన్న తల్లిని కాదు. నీ తల్లి పేరు భైరవి. ఆమె నాకు సొంత అక్క. నువ్వు నా అక్క కూతురివి. మనది జగన్నాథపురం. నేను భైరవి అక్కా చెల్లెళ్ళం. అయినా కూడా మా ఇద్దరి మనస్తత్వాలు పూర్తిగా భిన్నం. చిన్నప్పటి నుంచి నేను అమ్మవారిని ఆరాధిస్తూ పెరిగితే అక్క మాత్రం మా వీధి చివర ఉండే మంత్రాల మారిడయ్య ఇంట్లో ఎక్కువగా ఆడుకుంటూ పెరిగింది. మంత్రాల మారిడయ్య దెయ్యాలను వదిలించే భూత వైద్యం చేస్తుండేవాడు. వాడిని ఎదిరించిన వాళ్ళని చేతబడి చేసి చంపుతూ అని కూడా ఊర్లో అందరూ చెప్పుకునేవారు. కానీ అందరూ అతనితో మామూలుగానే మాట్లాడేవారు. వాడిని అనుమానించిన చంపేస్తాడ అనే భయంతో అందరికీ అందుకే తెలిసినా తెలియనట్టు ఉండేవారు. మా అమ్మ నాన్న ఎంత చెప్పినా అక్కయ్య మాత్రం వినేది కాదు. పైగా వారిని ఎదిరించి మారిడయ్య దగ్గర క్షుద్ర విద్యలు నేర్చుకునేది. మా అమ్మ నాన్నలకు అన్నీ తెలిసిన అక్కని ఆపలేకపోయేవారు. నిత్య యవ్వనవతిగా ఉండాలి అన్న పిచ్చి కోరికతో మా అక్క మంత్రవిద్యలు అవపాసన పట్టింది. తన చేష్టలు భరించలేక బయటకు చెప్పుకోలేక నేను నా తల్లిదండ్రులు నరకం అనుభవించేవారం. పెళ్లి చేస్తే అయినా మారుతుందేమో అన్న ఆశతో అక్కయ్యకు సంబంధాలు చూస్తున్న సమయంలో నాకు మీరేమీ సంబంధం చూడనక్కర్లేదు, మన ఊరి జమీందారు గారి అబ్బాయి నేను ఎంచుకున్నాను, ఆయన్నే పెళ్లి చేసుకుంటాను అంది. ఆ మాటకి ఇంట్లో అందరం ఆశ్చర్యపోయాం. అదేంటి తల్లి, వాళ్ళెక్కడా మనమెక్కడా? వాళ్ళది రాజవంశం, వాళ్ళు జమీందారులు. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ వారి కనుసన్నల్లో నడుస్తున్నాయి. కొన్ని వందల కుటుంబాలు ఆ సంస్థానంపైనే ఆధారపడి బతుకుతాయి. అలాంటి వంశంతో మనం తూగము భైరవి. ఎందుకంటే నేను వారి దగ్గర పనిచేసే గుమ్మస్తాను. వాళ్ళ స్థాయికి మనం తగము తల్లి అని నచ్చజెప్పబోతుంటే కన్న తండ్రి అని కూడా చూడకుండా మా నాన్న గొంతు పట్టుకుంది భైరవి. మేము విడిపించే ప్రయత్నం చేశాము, కానీ విఫలమయ్యాము. ఇక నన్ను శ్వాస ఆగిపోతుంది అనుకున్న సమయంలో ఆయన్ని వదిలేసింది. చూడు, నీ బతుక్కి నాకు పెళ్లి చూపులు చేయలేవు, కానీ మర్యాదగా వశీకరణ మంత్రం ప్రయోగించి ఈ లడ్డు తీసుకెళ్ళి జమీందారికి వాడి పెళ్ళానికి ఇవ్వు ప్రసాదం అని చెప్పి దగ్గర ఉండి తినిపించు. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. నేను కొట్టే దెబ్బకి వాళ్ళే నా కాళ్ళ దగ్గరికి వచ్చి బతిమాలిమడి మరి నన్ను కోడలిగా చేసుకుంటారు. ఇక వాళ్ళ కొడుకు సంగతి అంటావా? తల్లిదండ్రుల చెప్పిన మాట జవదాటడు వాడు. అయినా వాడిని నా వలలో ఎలా పడేయాలో నాకు తెలుసు అని వికృతంగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి, చూడు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టలేను, అన్నం పెట్టిన చేతికి ద్రోహం చేయలేను అనుకుంటూ నీతి వాక్యాలు వల్లే వేస్తూ నేను చెప్పిన పని చెయ్యకపోతే ఆ దంపతుల వరసీకరణతో కట్టడి చేద్దామనుకున్న దానిని చేతబడి చేసిన కాటికి పంపించలేనా? నా దగ్గర మంత్రశక్తి ఉంది అన్న విషయం మర్చిపోకు అని కళ్ళు ఎర్ర చేసి చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కూతురి అరాచకాన్ని ఆపలేక, అన్నం పెట్టిన కుటుంబానికి ద్రోహం చేయలేక నాన్న పడిన క్షోభ అంతా ఇంతా కాదు. ఆ రాత్రి ఎవ్వరం నిద్రపోలేదు.
చెప్పినది చెయ్యకపోతే కూతురి క్రూరత్వానికి జమీందారు కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది అనే భయంతో వేరే దారి లేక అక్క చెప్పినట్టుగానే జమీందారు దంపతులకు ప్రసాదం అన్న పేరుతో వశీకరించిన లడ్డూలు ఇచ్చాడు మా నాన్న. నాన్న మీద నమ్మకంతో ఉన్న ఆ దంపతులు ఆ లడ్డూలు తిన్నారు. కాసేపటికి అక్క అక్కడికి వెళ్ళింది. వారితో ఏదో మాట్లాడి ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత వారు మా అక్కకు చెప్పినట్టుగా మా ఇంటికి వచ్చి మా కోడలివి అవ్వు తల్లి అని బ్రతిమాలాడడం మొదలుపెట్టారు. వారి అబ్బాయిని పెళ్లికి ఒప్పించడం అన్నీ జరిగిపోయాయి. పెళ్ళి అంతా వారి హోదాకు తగ్గట్టుగా జరిగేలా చేసుకుంది అక్కయ్య. బావగారు అయిష్టంగానే పెళ్లికి ఒప్పుకున్న అక్కను మాత్రం చాలా బాగా చూసుకునేవారు. వారికి నువ్వు పుట్టావు తరువాతే అసలు కథ మొదలైంది. అక్కని ఆలనా పాలనా చూసుకుంటూ మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ మంచి మనిషిగా మారుతుంది అనుకున్న మా కలలు కళ్ళల్లా చేస్తూ నిన్ను గాలికి వదిలేసి తన మాంత్రిక విద్యలతో ఆ సంస్థానాన్ని నమ్ముకున్న బ్రతుకుతున్న రైతులను కార్మికులకు చిత్రహింసలు పెట్టేది. అడ్డు వచ్చిన మీ నాన్నను తాతయ్యను నియంత్రించేసేది. ఆ కుటుంబం చేసే అన్నదానాలు సేవలు అన్నీ ఆపేసింది. వీరి విరాళంతో నడిచే అనాథాశ్రయాలకు నిధులు కూడా ఆపేసింది. నిన్ను నేను మీ నాయనమ్మని జానకికి అనే ఒక సేవకురాలు సాయంతో జాగ్రత్తగా చూసుకునేవారం. పాల కోసం నువ్వు ఏడుస్తున్నా కన్నపేగు కదిలేది కాదు. ఆ క్రూరురాలికి నిన్ను ఎన్నడూ ఏనాడు దగ్గరకు తీసుకునేది కాదు. మాకు వింతగా ఏమీ అనిపించేది కాదు. ఏనాటికైనా ఆమెలో మార్పు వస్తుందేమో అని ఎదురు చూస్తూ నువ్వే లోకంగా బ్రతికేవాళ్ళం. నీకోసం నేను మహల్లో ఉండేదాన్ని. నువ్వు నన్నే నీ తల్లిలా అనుకునేదానివి, నన్నే అమ్మ అనుకునేదానివి. అయినా అక్క ఏనాడు నీ చేత అమ్మాని కూడా పిలిపించుకోలేదు. మీ నాన్నగారు ఆయన కుటుంబం మా అక్క వల్లే పడే బాధ చూడలేక నేను ఆ కుటుంబానికి తోడుగా మహల్లో ఉండి నీ బాగోగులు చూసుకుంటూ ఉండేదాన్ని. రోజులు గడుస్తున్న కొద్దీ అక్కయ్య మంచిగా మారుతుందేమో అని ఆశపడ్డ మాకు ఊహించని విధంగా అక్క ఎందుకు ఆ ఇంటిని ఎంచుకుందో తెలిసేసరికి గుండె పగిలేలా ఏడ్చాము. మా నాన్నతో సహా అందరం. ఆ ఊరిలో భ్రమరాంబ అమ్మగారి గుడి కట్టించింది ఆ రాజవంశం వారే. ఆ సంస్థాన దేవత భ్రమరాంబ అమ్మగారు దగ్గర ఉన్న మహిమానిత్వమైన వజ్రాల హారం కోసం అక్క ఆ రాజవంశానికి కోడలిగా వెళ్ళింది. అది ఆ రాజవంశం తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న వెలకట్టలేని అమూల్యమైన వజ్రాలు పొదిగిన హారం. అది సొంతం చేసుకొని తన క్షుద్రశక్తితో ఈ ప్రపంచాన్ని శాసించాలి అనే దురాచారంతో ఉంది. ఇదంతా తెలిసేసరికి అంతా చేయి దాటిపోయింది. ఒకనాడు అక్కయ్య మారిడయ్య మాట్లాడుతుండగా నేను మీ నాన్నగారు వెనుక నుండి అక్కకు తెలియకుండా విన్నాం. చూడు భైరవి, ఎల్లుండే మహాలయ అమావాస్య, మనం ఎదురుచూపు ఫలించే రోజు. నీ కూతురు హరితకు ఇప్పుడు 2 ఏళ్ళు నిండి 3వ ఏడాది కూడా వచ్చేసింది. ఇదే సరైన సమయము. నువ్వు నీ కూతుర్ని కాపాలికాకి బలిచ్చి ఆ తర్వాత అమ్మవారి వజ్రాల హారాన్ని నీ మెడలో ధరించాలి. ఇక ఆ తరువాత మనకు తిరిగే లేదు. జాగ్రత్త. ఇప్పుడు ఈ అవకాశం చేజారితే మళ్ళీ నీ కూతురికి 11వ ఏట వచ్చేదాకా ఆ పాపను బలిచ్చిన ఉపయోగం ఉండదు. నీ కూతుర్ని బలి ఇమ్మని ఎందుకు అంటున్నానంటే నీకు నీ భర్త రాజవంశంతో ఉన్న రక్త సంబంధం. నీ కూతురు హరిత కన్న ప్రేమకు వశమైపోకుండా నీ లక్ష్యాన్ని నెరవేర్చుకో. అందుకే ఈ రాజవంశపు కోడలివి అయ్యావన్న విషయం మర్చిపోకు. ఎవరు అడ్డు వచ్చినా ఉపేక్షించకు. నీ కూతుర్ని బలి ఇచ్చి
ఆ ఆహారాన్ని ధరించితే నీకు విశ్వాన్ని శాసించే శక్తి, నిత్య యవ్వనము ప్రాప్తిస్తాయి. నీ లక్ష్యం మర్చిపోకు అంటూ అక్కని రెచ్చగొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుండగా, ఆగు మారేడయ్యా, నీ శక్తులు అన్నీ నాకు దారపోసావు, మరి తిరిగి నేను కూడా నీకు ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని అంటూ మారేడయ్య పీక పట్టుకొని గోడకు నొక్కిపెట్టి ఏవో మంత్రాలు చదవడం మొదలుపెట్టింది. అంతే, మారేడయ్య పూర్తిగా కాలి మసి అయిపోయాడు. చావురా, ఇంకా నీతో నాకేమి పని? నీకు నేను కావలసి వచ్చానా? గురుదక్షిణగా నన్నే అడుగుతావా? విశ్వాన్ని ఏలాలి అనుకుంటున్న దాన్ని నన్ను నేనెందుకు బలి చేసుకుంటాను? ఇన్ని విద్యలు తెలిసిన నీకు నా జోలికి రాకూడదని తెలియదా అంటూ వికృతంగా నవ్వుతూ ఆ బూడిద తీసుకొని నెత్తిన జల్లుకుంటూ మంత్రాలు చదువుతుంది. కాసేపటికి ఆ బూడిదంతా ఆమెలోకి కొద్ది కొద్దిగా ఇమిడిపోయింది. అదంతా దొంగచాటుగా చూస్తున్నా మా ఇద్దరికి ఏమి చేయాలో పాలుపోలేదు. నిన్ను కాపాడుకోవడం ఎలాగో అర్థం కాలేదు. భైరవిలో పైశాచకత్వాన్ని చూసి చూసి విసిగిపోయిన మీ నాన్నగారు కోపాన్ని బాగానే అణుచుకోలేకపోయారు. కన్న కూతురునే బలివ్వాలన్న చూస్తున్న నిన్ను ఇంకా బ్రతకనివ్వకూడదని అంటూ పూజ గదిలో అమ్మవారి పాదాల దగ్గర ఉన్న ఖడ్గాన్ని తీసుకొచ్చి పద్మాసనం వేసుకొని కళ్ళు మూసుకొని మంత్రాలు చదువుతూ కూర్చున్న భైరవి తల నరికేశాడు. ఒక్కసారిగా నెత్తురు చిమ్ముతూ భైరవి తల నేలపైన పడింది. అలా చెయ్యడమే మీ నాన్న చేసిన పొరపాటు. రుద్రయ్యను కలవడానికి గాను గుహలోకి వెళ్ళిన శాస్త్రి గారికి అమ్మవారి దీక్షలో ఉన్న రుద్రయ్య కనిపించాడు. రండి పూజారి గారు, వసుధ నుండి పిలుపు వచ్చినది అన్నాడు రుద్రయ్య. అవును స్వామి, నీకు ఎలా తెలుసు అన్నాడు శాస్త్రి గారు. నాకంతా అమ్మ ముందుగానే చెప్తుంది కదా. నేను దీక్ష తీసుకున్నదే ఆ కుటుంబ క్షేమం కోసం. ఇవాల్టితో ఆ దీక్ష పూర్తి అయింది. కానీ ఇప్పుడు మనం ముందుగా కాపాడాల్సింది ఆ కుటుంబాన్ని కాదు, జానకిని. ఆమె ప్రమాదంలో ఉంది. ముందు వెళ్ళి ఆమెను కాపాడదామని అమ్మవారికి నమస్కరించుకొని జపమాల తీసుకొని పైకి లేచాడు. మహల్కి చేరిన జానకి ఊరు వెళ్ళడానికి గాను కావలసిన పనులు చేసుకుంటూ ఉంటే వెనుక నుండి ఎవరో వచ్చి రాడుతో తలపై గట్టిగా కొట్టారు. తలకి బలంగా దెబ్బ తగిలేసరికి అమ్మా అంటూ జానకి నేలపైన పడిపోయింది. ఇంకా ఉంది. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఎక్కడ నచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. Thank you for watching our videos.